మంగళగిరి టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం గురువారం నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీనియర్ నాయకులు పేర్కొన్నారు. గురువారం మంగళగిరి నాంచారమ్మ చెరువు ప్రాంగణంలోని పద్మశాలి బహుత్తమ సంఘం కళ్యాణ మండపంలో నూతన మండల పట్టణ కమిటీలు, క్లస్టర్, యూనిట్, బూత్, వార్డు, గ్రామ అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం జరిగింది. టీటీడీ పాలక మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతేని శ్రీనివాసరావులు అన్ని కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి వారికి అభినందనలు తెలిపారు. కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులు పార్టీ సిద్ధాంతాలకు, ప్రజలకు విశ్వసనీయంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇంకా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్, ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, మైనార్టీ నేతలు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ, వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ మంగళగిరి పట్టణ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించినందుకు, నన్ను తెలుగుదేశం పార్టీలో ఇంత గుర్తింపు స్థానాన్ని ఇచ్చినందుకు మంగళగిరి శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలానే తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ముస్లిం సమాజానికి తెలియజేసే విధంగా కృషి చేస్తానని ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన నా మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో నారా లోకేష్ గారికి మంగళగిరి నియోజకవర్గంలో మైనార్టీల పట్ల ఎలాంటి ప్రేమ ఉందనో తెలియజేయబోతా ఉన్నాము. నిన్న జరిగిన ఇంకోటి, మంగళగిరి నియోజకవర్గంలో 91,000కి పైగా మెజార్టీ వచ్చింది. భవిష్యత్తులో 1,00,000కి పైగా మెజార్టీ వచ్చే విధంగా మైనార్టీలో కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గ స్థాయి బూతు, క్లస్టరు, గ్రామ కమిటీ, వార్డు కమిటీ, మండల కమిటీలు, మండల అనుబంధ కమిటీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి నాంచారం చెరువు వద్ద మంగళగిరి పద్మశాలి బహుత్తమ కళ్యాణ మండపంలో ఈరోజు భారీ ఎత్తున ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది. ఏదైతే 1985 తర్వాత మంగళగిరిలో ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ విజయం చూడలేదు. ఇక్కడ సింబల్ రావటం కానీ, ఇక్కడ క్యాండిడేట్ రావటం కానీ జరగలేదు. అప్పటి నుంచి కూడా మంగళగిరి ప్రాంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులందరూ కూడా ఎప్పటికైనా మంగళగిరి తెలుగుదేశం పార్టీ సింబల్ రావాలని, ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఎదురు చూస్తున్నటువంటి వారికి మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు గత ఎన్నికలకు వారం 10 రోజుల ముందుగా వస్తాం. అప్పుడు ఆయన అందరినీ కలవలేకపోవడం వల్ల కూడా అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే మొన్న జరిగినటువంటి కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించినటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలోనే అతిపెద్ద 3వ మెజార్టీ 91,413 ఓట్లతో నారా లోకేష్ గారు ఇక్కడి నుంచి అసెంబ్లీకి పంపించడం కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఎంతో ఉత్సాహం నింపినటువంటి విషయం. వాళ్ళందరూ కష్టంతోనే నారా లోకేష్ గారికి అంత మెజార్టీ